హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్. అలాగే నేనైతే ఈ ముగ్గు వేస్తూ సులభంగా మీకు ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది అయితే వివరించేస్తాను. కాబట్టి ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఇంకా మొత్తానికి సూర్య అయితే ఆనందికి మాటిస్తాడు, ఏదో ఒకలాగా మనం నిజమైన ఆధారాలు కనిపెట్టి మనం ఆదిత్యాన్ని నిర్దోషిగా బయటకు తీసుకురావాలి. సో ఎవరి వంతు ప్రయత్నం వాళ్ళు చేద్దాం. ఖచ్చితంగా ఆదిత్యాన్ని అయితే దోషిలా మనం కోర్టులో నిలబెట్టకూడదు అని చెప్పేసి సూర్య అంటాడు. అంతే సార్, నేను కూడా అదే అనుకుంటున్నా. తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడడం చాలా తప్పు. కాబట్టి ఆయనపై నాకు చాలా నమ్మకం ఉంది. ఆయన ఎలాంటి వారో మీకు కూడా తెలుసు. కాబట్టి నేనైతే నా ప్రాణం పణంగా పెట్టైనా సరే సాక్ష్యాధారాలు సంపాదిస్తాను. ఇంకా మీరు కూడా మాకు సహాయంగా ఉన్నారు, నాకు చాలా ధైర్యంగా ఉంది అని చెప్పేసి ఆనంది అంటుంది. ఇంకా మొత్తానికి సూర్య అయితే పోలీస్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. నేను ఆదిత్యతో కొంతసేపు మాట్లాడాలి అని చెప్పేసి. మీరు ఏం మాట్లాడాలన్నా మాట్లాడచ్చు, కానీ తనకి బెయిల్ అయితే మేము ఇప్పించలేము. ఎందుకంటే రేపే కోర్ట్ హీరింగ్ అనేది ఉంది. ఈ సాయంత్రం నైట్ లోపు మీరు సాక్ష్యాధారాలు సంపాదించినట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ కటకటాల వెనకతులున్నది ఎంత ఆస్తిపరుడైనా, ఎంత గొప్ప ఉన్నతవంతుడైనా సరే న్యాయస్థానం దగ్గర దోషే. కాబట్టి మీరు అవన్నీ మనసులో పెట్టుకొని ఆదిత్యాన్ని ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పేసి పోలీసు అక్కడి నుంచి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక మొత్తానికి సూర్య అయితే చెప్తాడు, ఏంటి ఆదిత్య ఏం జరిగింది అని చెప్పేసి. ఇంకా ఆదిత్య సూర్యకి మొత్తం జరిగిందంతా చెప్తాడు. మేము ఇలా వచ్చేసరికి ఇలా అయింది, ఆనంది అంతా మీకు వివరించే ఉంటుంది. నాకైతే దీనికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి బాధపడతాడు. లేదు ఆదిత్య, ఆ విషయం నేను నమ్ముతున్నాను. కాకపోతే అసలు ఈ మర్డర్ చేసి నిన్ను ఇరికించేంత అవకాశం ఎవరికి ఉంది? కాబట్టి అది నువ్వే ఆలోచించాలి. నీకేమైనా పాత పగలు కానీ, లేదంటే ఎవరితో అయినా విరోధం కానీ, లేదా నీ బిజినెస్ విషయంలో ఎవరైనా నీకు శత్రుత్వం కానీ ఏమైనా ఉందా? ఏదో ఒక కోణంలో ఆలోచించి చూడు అని చెప్పేసి సూర్య అడుగుతాడు. ఆదిత్య ఎంత ఆలోచించినా, లేదు సార్, నేను ఎవరితో ఎప్పుడు గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నించను. ఎందుకంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చిన్నప్పుడు మా నాన్న చెప్తే తెలుసుకున్నాను. కాబట్టి నేను అదే మాటపై కట్టుబడి ఉంటాను. అది ఎంతో చేయి దాటిపోతుంది అన్న సమయంలో తప్పితే నేను ఎప్పుడు కూడా సౌమ్యంగానే ఉంటాను. నేను అసలు ఎవరితో గొడవ పడడానికి ఇష్టపడను. కాబట్టి నాతో ఎవరికి పగులు ఉంటాయి అని చెప్పేసి చైతన్య అనేసరికి ఆదిత్య అంటాడు. ఇంకా ఆదిత్య అలా సమాధానం చెప్పేసరికి సూర్యకైతే అసలు ఏం అర్థం కాదు. ఎందుకంటే ఆదిత్య మాటల ప్రకారం ఆదిత్యకైతే ఎవరు ఎనిమిస్ ఉండరు. ఎందుకంటే తిని నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. సో అలా కూడా తిన్ని ఇరికించాలని చూడొచ్చు. కానీ మర్డర్ కేసులో ఇరికిస్తే ఇప్పుడు ఆదిత్యాన్ని ఏమైనా బిజినెస్ డీల్ చేస్తున్నాడంటే లేదు, తన ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. సో తన కంపెనీకి ఇప్పుడు ఎండీగా చైర్మన్గా కూడా ఏం లేడు. కాబట్టి అసలు ఆదిత్యాన్ని ఇలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని చెప్పేసి సూర్య ఆలోచిస్తాడు. ఇంకా మొత్తానికి ఆదిత్యతో మాట్లాడటం అయిన తర్వాత ఇంకా ఆనంది తండ్రి సింహాద్రి, సీను వీళ్ళంతా కూడా ఉంటారు. అసలు వాళ్ళైతే చాలా టెన్షన్ అయిపోతూ ఉంటాడు. సీను అయితే అంటాడు, ఇదంతా నా వల్లనే జరిగింది. నేను ఈ కారు పట్టుకెళ్ళకు ఉంటే ఈరోజు ఇలా అయ్యేది కాదు. ఎవరో కావాలని అతన్ని చంపేసి ఇలా ఆదిత్య బాబు కారులో చంపేసి పడేశాడని చెప్పి నింద వేశారు. ఇదంతా నా వల్లనే జరిగింది అని చెప్పేసి సీను అనేసరికి ఇంకా ఆనంది కోప్పడుతుంది. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? నీ వల్లని నువ్వు ఎలా అనుకుంటావు? ఇది ఎవరో ప్రీ ప్లాన్డ్గానే చేశారు. అయితే ఎవరికైనా ఆదిత్యపై కోపం ద్వేషం ఉన్నవాళ్ళు చేసి ఉండొచ్చు. లేదా ఎవరైనా యాక్సిడెంట్ చేసి అది వాళ్ళపై రాకుండా ఉండటానికి ఈ కారు ఎవరిదో తెలియక కూడా వాళ్ళు పెట్టేసి ఉండొచ్చు. కారణం ఏదైనా కానీ శిక్ష ఆదిత్య గారు అనుభవిస్తున్నారు. కాబట్టి ఏం జరగాలో అది ఆలోచించాలి, జరిగిపోయిన దానికోసం కాదు అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే సీనుకి ధైర్యం చెప్తుంది. ఇంక ఇలా చెప్పేసరికి ఇంకా మొత్తానికి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా మంది దగ్గరికి వెళ్తారు, షాప్స్కి వెళ్తారు, ఆ ఏరియాని పరిశీలిస్తారు, అంతా జరుగుతుంది. ఇంకా మొత్తానికి వెళ్ళేసరికి ఆనంది అయితే ఒక బ్లడ్ మార్క్స్ చూసేసి ఇంకా సూర్యకి కాల్ చేస్తుంది. సార్, ఇక్కడ కారు పెట్టిన ప్లేస్కి వచ్చాం. సో ఇక్కడైతే మాకు బ్లడ్ మార్క్స్ దొరికాయి.
సో ఇప్పుడు దీన్ని మనం ఏమైనా ఎవిడెన్స్గా తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతుంది. కరెక్టే, తీసుకోవచ్చు, కానీ అదొకటే మాత్రం ఆదిత్యాన్ని వినిపించడానికి సరిపోతుంది అని నేను అనుకోను. నేను కూడా సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ తీపిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే, నేను పోలీస్తో ఈరోజు మాట్లాడినప్పుడు ఆ ఎస్ఐ నాకేం చెప్పాడంటే, ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అని చెప్పాడు. అంటే యాక్చువల్లీ మీరు ఇంట్లో నుంచి బయటకు రాకముందే ఆ ఎస్ఐకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే ఇది ఎవరో కావాలనే చేశారు. కాబట్టి మనం చాలా తెలివిగా ఆలోచించాలి. సో చేశారు అంటే ఎవరో ఒక నెంబర్ నుంచి ఫోన్ అయితే వెళ్తుంది. సో అది ఎవరి నుంచి ఏంటి అనేది నేను ఒకసారి ఎస్ఐ గారిని కనుక్కొని నీకు కాల్ చేస్తానమ్మా అని చెప్పేసి సూర్య పెట్టేస్తాడు. ఇంకొక 5 మినిట్స్లో సూర్య మళ్ళీ కాల్ చేస్తాడు. ఆ ఎస్ఐ నాకు నెంబర్ ఇచ్చాడు, ఈ నెంబర్ నుంచే కాల్ వచ్చిందని చెప్పేసి. సో ఇది ఎవరిది ఏంటి మనం కనుక్కోవాలి, మీరు ఎక్కడున్నారు చెప్పండి నేను వస్తానని చెప్పి ఇంకా సూర్య బయలుదేరి వస్తాడు. ఇంకా సూర్య వచ్చేసరికి ఇంకా ఆనంది, సీను వీళ్ళైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏమైంది సార్, ఇప్పుడు మనం ఎవరిని కలవబోతున్నాం అని చెప్పేసి ఆనంది అడుగుతుంది. అనేసరికి నేను చెప్తాను కుట్టి, కాబట్టి మీరంతా కారు ఎక్కండి అని చెప్పేసి ఇంకా సూర్య అయితే వీళ్ళందరినీ అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఎవరి ఫోన్ నెంబర్ నుంచి అయితే కాల్ వెళ్ళిందో అతన్ని కలుస్తాడు. కలిసేసరికి ఇంకా వీళ్ళు అడుగుతారన్నమాట కాలర్ పట్టుకొని, చెప్పు నీకేం అవసరం, నువ్వు ఫోన్ చేసి ఇలా మర్డర్ కేసు అయింది, మీరు ఖచ్చితంగా రావాలని పోలీసులకి మీరు ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నిజాలు తెలుసుకోకుండా అనేసరికి పాపం అతనికి ఏం అర్థం కాక, ఏం మాట్లాడుతున్నారు, నేను ఏదో చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ ఇలా వస్తూ ఉంటాను, సో నేను ఎవరికి ఫోన్ చేసి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ముందు మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి సమాధానం చెప్తాడు. చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదా, నిజం చెప్పు, లేదంటే ఖచ్చితంగా నిన్ను ఈరోజు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి ఇంకా సీను అయితే చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంకా వెంటనే ఆనంది, ఒక్క నిమిషం సీను, ఒక్క నిమిషం నువ్వు ఆగు, చెప్పండి నిజానికి మీరు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఈరోజు మార్నింగ్ మర్డర్ అయ్యిందని చెప్పేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది మీ ఫోన్ నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా అని చెప్పి మాకు డీటెయిల్స్ వచ్చాయి, కాబట్టి మీరు తప్పించుకోలేరు అనేసరికి, నేను నిజంగా చెప్తున్నానమ్మా, నేనెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకేం అవసరం ఉంటుంది, నేనేమైనా అంత ఆస్తిపరుడునా, లేకపోతే నాకేమైనా పాత పగలా, మీరు ఎవరో కూడా నాకు తెలీదు, దేనికోసం మీరు మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంక అతనైతే ఆనందితో అంటాడు. ఇంక వెంటనే సింహాద్రి, నీ మాటలు వినేదేంటి, ఏదో సోది చెప్తే నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం, ఖచ్చితంగా ఆలోచించుకో, లేదా యాద తెచ్చుకో, ఎవరికైనా నీ ఫోన్ అయినా ఇచ్చి ఉంటావు కదా, ఎవరైనా చెప్పుండొచ్చు అనేసరికి ఇంకా అతను ఆలోచించి, నాకు గుర్తొచ్చిందండి, ఈరోజు తెల్లవారి ఒక ఆడావిడ బ్లాక్ డ్రెస్ వేసుకొని క్యాప్ పెట్టుకొని, నాకు చాలా అవసరం అండి, మీ ఫోన్ ఒక్కసారి ఇవ్వండి, 5 మినిట్స్లో ఇచ్చేస్తానని చెప్పి అడిగింది, నేనైతే ఇచ్చాను, నాకు ఇంతవరకు గుర్తుంది, ఆ తర్వాత మేబీ ఆవిడే చేసిందా లేకపోతే ఎవరైనా చేశారో నాకు తెలీదు, నా ఫోన్ నుంచి నేనైతే చెప్పలేదు, నన్ను వదిలేయండి బాబు అనుకొని చెప్పేసి ఇంక తను అంటాడు. అనేసరికి ఇంక వెంటనే ఆనంది, ఏంటి ఒక ఆడావిడ నీ ఫోన్ తీసుకొని మాట్లాడిందా, అయితే ఖచ్చితంగా ఆ ఊర్వశి అయి ఉంటుంది, ఎందుకంటే నేను తనని డ్రగ్ కేసులో పట్టించానని నా మీద పగతో ఏమి చేయలేక నా భర్తని ఇలా ఇరికించి ఉండొచ్చు, తినేనా అని చెప్పేసి ఆ ఊర్వశి ఫోటో అతనికి చూపిస్తుంది. అతను చూసి, లేదమ్మా ఈవిడ కాదు, ఆవిడ చాలా పొడుగ్గా ఉంటుంది, కొంచెం పెద్ద ఆవిడే, లావుపాటిగా ఉంటుంది, క్యాప్ పెట్టుకుంది, బ్లాక్ డ్రెస్ వేసుకుంది, ఇంతకు మించి నాకేం తెలీదు, దయచేసి నన్ను వదిలేయండి, భార్య బిడ్డలతో ఉన్నాను అని చెప్పేసి ఇంక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆనంది ఆలోచిస్తుంది, ఈవిడ కాకపోయి నా మీద ఎవరికి అంత పగ ఉంటుంది, అది కూడా ఒక ఆడావిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే అసలు ఎవరు అయి ఉంటారు అని చెప్పేసి ఇంకా ఆనంది ఆలోచిస్తుంది. ఆనంది ఆలోచించేసరికి ఇంక వెంటనే శశికాంత్కి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఆనంది. ఎందుకంటే 4 ప్రయత్నాలు చేస్తే ఎవరో ఒకరి వైపు నుంచి నిజాలు రాబట్టచ్చు, మేబీ మీకు ఎవరైనా పగలున్న ఎవరైనా ఆడమనిషి వీళ్ళు ఎవరైనా తెలుసా, ఎవరైనా ఆడవాళ్ళతో మీకు ఏమైనా శత్రుత్వం ఉందా అని అడుగుదామని శశికాంత్కి కాల్ చేస్తుంది. ఎంత కాల్ చేసినా శశికాంత్ ఫోన్ అయితే కనెక్ట్ అవ్వదు. కానీ టైం చూస్తే లేదు, తెల్లవారితే ఆదిత్యాన్ని కోర్టుకు తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఇంకా ఆనందికి అయితే ఇంకా కాళ్ళు చేతులు ఆడవు. ఇంక వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఏంటి మనకి బాధ, ఈ చీకట్లో నా ఆలోచనలు కూడా చీకటిమయం అయిపోయినట్టు కనిపిస్తుంది, ఎవరు ఫోన్ ఎత్తట్లేదు, ఇంకా ఇంత టైం అయిపోయింది, మనకి ఇంకా ఏ ఆధారాలు మనం కనిపెట్టలేకపోయాము, సూర్య గారు అక్కడ ఏం చేస్తున్నారని సూర్యకు కాల్ చేస్తుంది. సార్ ఇక్కడ మేము అడిగాం, కానీ ఇక్కడ ఈయన ఇలా సమాధానం చెప్పాడు, ఎవరో పెద్ద ఆడావిడ అంటున్నారు, ఇక్కడ ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ ఉంటే కొంచెం మీరు ఏమైనా తీయించగలరా అంటే, నేను అదే పనిలో ఉన్నానమ్మ కుట్టి, సో నువ్వేం టెన్షన్ పడకు, మన ప్రయత్నం మనం చేద్దాం, ఆధారాలతో ఆదిత్యాన్ని మనం నిర్దోషాన్ని నిరూపించుకుందాం అని సూర్య చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా మళ్ళీ సీను మొదలు పెడతాడు, నన్ను క్షమించు కుట్టి, ఇదంతా నా వల్లనే జరిగింది,
అసలు నేను నిజంగానే కారు తీసుకెళ్లకుండా ఉండాల్సింది. అంటే ఇంక వెంటనే సింహాద్రి చెప్పరా అసలు నువ్వెందుకు ఇన్ని సార్లు అంటున్నావు? కొంపదీసి నువ్వే ఏమైనా కావాలని చేసావంటే ఏం మాట్లాడుతున్నావు నాన్న? సీను గురించి మనకు తెలీదా? అనేసరికి అది కాదమ్మాడి, నాన్నని కోపగించుకోకు. ఎవరికైనా అంతే కోపం వస్తుంది. నేను చదువు సాము లేని ఎడ్డోడిని. నాకు అంతకు మించి ఏం తెలీదు. ఏదో అవసరానికి మీ కారు వాడుకున్నాను అనుకున్నాను కానీ ఇంత పెద్ద సమస్య తీసుకొచ్చి పెడతాను అనుకోలేదు. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను అప్పుడే కారు పట్టుకెళ్ళాను, మీరు ఇంట్లో ఉన్నారు, నువ్వు ఉద్యోగానికి బయలుదేరుతున్నావు, మీరు బయటకు కూడా రాలేదు. ఈ గ్యాప్లో ఎవరు ఎలా పెట్టేసి ఉంటారు అనేసరికి ఆ మాట పట్టుకొని ఆనందికి ఒక ఆలోచన వస్తుంది. ఓహో, అయితే ఈ కారు ఏ టైంకి ఇక్కడ పెట్టావు నీకు గుర్తుందా అంటే చెప్తాడు. ఓకే సరే, అయితే ఈ బిట్వీన్ లోపు వాడు చనిపోయి ఉండాలి. సో అయితే మనకి ఒకటే మార్గం ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ రిపోర్ట్ కానీ మనకు వస్తే ఆయన ఏ సమయంలో చనిపోయాడో ఆ టైమింగ్స్ తెలిస్తే అసలు మనం ఆ టైమింగ్లో ఏం జరిగింది అనేది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి అక్కడే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి ఆ సరౌండింగ్స్లోనే తిరిగి కూడా ఉండొచ్చు. కాబట్టి మనం ఈజీగా అసలు దోషుల్ని పట్టుకోవచ్చు అని చెప్పేసి ఆనంది అనేసరికి ఇంకా వీళ్ళైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అక్కడ హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా వెళ్ళి డాక్టర్ని కలుస్తుంది ఆనంది. కాలవేళ పడి ప్రాధేయపడుతుంది, నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి, మా భర్త ఇలా అరెస్ట్ అయిపోయారు, లేని విషయంలో ఆయన ఇన్వాల్వ్ చేశారు, ఆయన పేరుపై నిందేసేశారు, ఆయన చాలా మంచి వ్యక్తి అంటే అమ్మ మీరు మంచి వాళ్ళ కాదా మాకు అనవసరం, కానీ మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. నార్మల్గా ఏదైనా వ్యక్తిది ఎవరైనా పోస్ట్ మార్టం అడిగితే మేము ఇస్తాము, కానీ ఈ చనిపోయిన వ్యక్తి దానిపై ఇప్పుడు కేసు ఉంది కాబట్టి ఈ కేసులో, ఈ మర్డర్ కేసులో మేము ఎవరి పర్మిషన్, పోలీసుల పర్మిషన్ లేకుండా మేమైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ జారీ చేయలేము, ఏమనుకోవద్దమ్మా అని చెప్పేసరికి ఇంకా సింహాద్రి, సీను వీళ్ళంతా చాలా రిక్వెస్ట్ చేస్తారు. ప్లీజ్ సార్, అట్లీస్ట్ ఆయన ఏ సమయంలో చనిపోయారో మాకు టైమింగ్స్ అయినా చెప్పండి అంటే అలా చెప్పకూడదమ్మా, నా ఉద్యోగానికే ఇది చాలా ప్రమాదకరం, మీరు వెళ్ళి ఆ పోలీస్తో ఎవరితో అయినా నాకు రికమెండేషన్ చేయించండి, ఒక కాల్ చేయించండి, కేసు నడుస్తుంది కాబట్టి నేను ఇచ్చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయేసరికి ఇంకా తినైతే సూర్యకి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. సూర్య కూడా నీ ఆలోచన మంచిదే, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలా అయినా మనం సంపాదించాలి, నేను వస్తున్నాను, ఈలోపు నువ్వు ఆ పోలీస్తో మాట్లాడడానికి ప్రయత్నించమ్మా నేను అని చెప్పేసి అంటాడు. ఇంకా మొత్తానికి ఆ పోలీస్కి కాల్ చేస్తే కనెక్ట్ అవ్వదు. ఇంకా నేరుగా ఆనంది అయితే పోలీస్ స్టేషన్కే వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే అడుగుతుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్కి మీ అప్రూవల్ కావాలని చెప్పేలోపే ఆయనకు ఒక కాల్ వస్తుంది. ఈలోపు జీవన మాట్లాడుతుంది అన్నమాట. ఆ జీవన మాట్లాడేసి అతను పోలీస్కి సమాధానం చెప్తుంది, మీ అకౌంట్లో చాలా పెద్ద అమౌంట్ పడింది, నేను చెప్పిన ఒక్క పని చేయాలి, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం మిమ్మల్ని అప్రూవ్ చేయమని అడుగుతారు, వాళ్ళు కాల్ చేయమంటారు, ఈ ఒక్క నైట్ మీరు వాళ్ళని స్టాప్ చేయగలిగితే మీరు చేయాల్సింది ఏం లేదు అంటే ఇది నా జాబ్కి రిస్క్, మీరెవరు మాట్లాడుతుంది అంటే అదంతా మీకు అనవసరం, ఆ డబ్బు కావాలి అంటే చెప్పింది చేయండి, లేదు అంటే మీ ఇష్టం అనేసరికి సరే సరే అని చెప్పేసి ఇంకా పోలీస్ అయితే ఆ డబ్బుకు అమ్ముడిపోయి జీవన ఆనంది దగ్గరికి వచ్చి చెప్తాడు. ఇంకా లేదమ్మా నేను కాల్ చేయలేను, ఎందుకంటే ఇది నా ఒక్కడితో అయిపోయింది కాదు, నేను మా సిఐకి కూడా ఇన్ఫామ్ చేయాలి, ఆయన ఊర్లో లేరు, ఇక్కడెక్కడో ఉంటే నేను ఫోన్ చేసేవాడిని, తెల్లవారితే ఆయన వచ్చేస్తారు, కాబట్టి నువ్వు అప్పుడు వస్తే మనం ఒక ఫోన్ చేస్తే ఈలోపు ఆయన రిపోర్ట్ ఇచ్చేస్తారు అని చెప్పేసి చెప్తాడు. అది కాదు సార్ నేను చెప్పేది వినండి అన్నా కూడా ఆయన ఇంకా వినకుండా నా రూల్స్ నాకు ఉంటాయమ్మా, ఇక్కడ నువ్వు ఎంతసేపు ఉన్నా టైం వేస్ట్ తప్పితే ఇంకేం లేదు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనేసరికి ఆదిత్య ఇంకా ఆనందిని పిలుస్తాడు. ఆనంది వచ్చావా అనేసరికి వచ్చానండి, మీ పనిపైనే తిరుగుతున్నాను, ఇలా పోస్ట్ మార్టం రిపోర్ట్కి అప్రూవల్ అడుగుతుంటే ఈయన కాల్ చేయమన్నా చేయట్లేదు, ఇదంతా ఎవరో కావాలనే చేయిస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది, అంటే ఈ విషయం ఒకసారి నాన్నగారికి కూడా చెప్పు, నాన్న ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి పోలీస్కి కాల్ చేయిస్తారు అని అంటే నేను ఉదయం నుంచి మావయ్య గారి ఫోన్కి ట్రై చేస్తున్నాను, కాల్ అసలు కనెక్ట్ అవ్వట్లేదు, అత్తయ్యకి ఫోన్ చేస్తుంటే ఆవిడ కట్ చేస్తున్నారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఇంకా ఆదిత్య సైలెంట్ అయిపోతాడు. మీరేం టెన్షన్ పడకండి, మిమ్మల్ని విడిపించే పూచి నాది అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే అక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్గా శశికాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా సునంద అయితే ఇంకా పడుకొని ఉంటుంది, నైట్ అయిపోతుంది కదా, ఇంకా శశికాంత్ వీళ్ళంతా కూడా అలానే ఉంటారు. తిను అసలు ఎలా పిలవాలో వాళ్ళని అర్థం కాదు, బెల్ కొట్టినా కూడా ఎవరు రారు. ఇంకా ఈలోపు తిను అట్లీస్ట్ కిటికీలోంచి చూద్దాం ఎవరైనా బయటకు వస్తారేమో, ఇలాగా పోస్ట్ మార్టం రిపోర్ట్కి ఒక కాల్ చేయండి అని చెప్దామా అని చెప్పేసి తిని కిటికీ దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది ఆనంది. అసలు ఎలాంటి అలజడి ఉండకపోయేసరికి ఈలోపు మేడపై నుంచి ఇందుమతితో జీవన కాల్ మాట్లాడుతూ దిగుతుంది.
దిగేసి ఇంక ఇందుమతికి చెప్తూ ఉంటుంది. అది పెద్దమ్మ జరిగింది. లేకపోయింటేనా వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్కి ఆ ఎస్ఐతో కాల్ చేయించబోయారు. ఇంకా నేను ఎలా వదులుతానో తెలిసి వాడికి ఒక పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి వాడిని ఎలా అయినా ఈ నైట్ ఆపమని చెప్పాను. కాబట్టి వాడు ఆనందిని తిరిగి వెనక్కి పంపించేశాడు. పాపం ఆనంది అది నిజమే అనుకొని మార్నింగే సీఐ వస్తాడని ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఎన్ని తిప్పలు పడుతుందో. ఆ జైల్లో ఆదిత్య చుక్కలు చూస్తూ ఉంటాడు. ఇంకా జీవితంలో బయటకు రాడు. మొత్తానికి మర్డర్ చేయించిన మనం సేఫ్, వాళ్ళు ఇరుక్కుపోయారు. నాకు తలుచుకుంటే చాలా బాధేస్తుంది పెద్దమ్మ, కానీ చాలా సంతోషంగా కూడా ఉంది అని చెప్పేసి ఇంకా ఇందుమతితో అనేసరికి ఈ మాటలన్నీ ఇంకా ఆనంది విని అవి రికార్డ్ చేస్తుంది. ఇంకా వీడియో తీసేసరికి ఆనందికి అయితే చాలా కోపం వస్తుంది. కానీ నైట్కి నైట్ తను ఆధారాలు మార్చాలని చూసింది. ఎస్ఐని కొనేసింది. కాబట్టి ఇప్పుడు నేను ఏమన్నా కూడా తిని ఏదో ఒకటి తారుమారు చేసేస్తుంది. ఇది నేను సూర్య గారికి చెప్పి ఏం చేయాలి అనేది తేల్చుకోవాలి. కాబట్టి ఇంత మంచి ఎవిడెన్స్ నాకు దొరికింది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి సైలెంట్గా ఆనంది వెళ్ళిపోతుంది. కానీ చాలా బాధపడుతుంది. జీవనకి ఏం అవసరం? ఇందుమతి జీవన కలిపి ఇంత హత్య చేయించి ఇది ఆదిత్య గారిపై తోసేశారా? ఆదిత్య గారు ఏ రోజు కూడా వాళ్ళకి ఎలాంటి హాని చేయలేదు. అసలు జీవనకి ఏం అవసరమై ఉంటుంది అని ఆలోచించేసరికి ఓకే, తన ఎండి చైర్కి ఆదిత్య అడ్డుపడుతున్నాడని చెప్పేసి తను ఇలా చేసిందా? అయినా తాండవంతో తనకేం సంబంధం? కారణం ఏదైనా కావచ్చు. ఆదిత్య గారిని ప్రీ ప్లాన్డ్గానే వీళ్ళు ఇరికించారు. ఇంకా వీళ్ళ సంగతి ఏంటనేది చెప్తాను. నేను బాధపడుతుంటే వీళ్ళకి ఇంత సంతోషంగా ఉందా? దీన్ని ఇంతలా సెలబ్రేట్ చేసుకుంటారా? ఆదిత్య గారికి ఇంత నరకాన్ని చూపిస్తారా? వీళ్ళంత చూస్తానని చెప్పేసి ఇంకా ఆనంది అయితే సూర్యకి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ వీడియో కూడా పంపిస్తుంది సూర్యకి. ఇలా అయింది, నేను మా మావి గారికి వెళ్ళి ఆ ఎస్ఐకి కాల్ చేసి రికమెండేషన్ ఏదైనా చేయించమందామని కలుద్దామని వెళ్తే ఈలోపు జీవన ఇందుమతితో మాట్లాడుతున్న ఫుటేజ్ దొరికింది. కాబట్టి నేను వీడియో తీశాను. అది మీరు ఆధారంగా యూజ్ చేసుకొని ఎలా అయినా ఆదిత్యాన్ని బయటకు తీసుకొని రావాలి అని చెప్పేసి అనేసరికి సూర్య శబాస్ కుట్టి, నువ్వు చేసిన ప్రయత్నం ఫలించింది. ఖచ్చితంగా మనం ఆదిత్యాన్ని విడిపించుకుందాం. అంతేకాదు ఈ వీడియో ఒకటే సరిపోదు. ఎలాగో ఆ ఎస్ఐకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి నేను ఆ స్టేట్మెంట్ కూడా తీపిస్తాను. ఆధారాలతో ఖచ్చితంగా మనం వాళ్ళని బయటపెట్టి ఆదిత్యాన్ని నిర్దోషిగా విడిపించుకుందాం. ఇంక నువ్వు ధైర్యంగా ఉండు, ఇంకా బయట తిరక్కమ్మ, ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అనేసరికి ఇంకా దీని కోసం సీను సింహాద్రి వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇంకా ముగ్గురు కలిపి ఇంక ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి మొత్తానికి కోర్టు హీరింగ్ వస్తుంది. ఈలోపు సునంద శశికాంత్ వీళ్ళైతే వస్తారు. శశికాంత్కి నోటిఫికేషన్ వెళ్తుంది, ఆనంది చాలా టైమ్స్ కాల్ చేసింది కానీ కలవలేదు అని చెప్పేసి. ఇంక వెంటనే తిరిగి కాల్ చేసేసరికి ఆనంది చాలా విచిత్రంగా మాట్లాడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి మావయ్య, ఖచ్చితంగా నా భర్త నిర్దోషిగా బయటకు వస్తాడు. ఎలాంటి నిజమైన దోషులు ఎవరో వింటే మీకే షాక్ అవుతారు. ఎవరమ్మా అంటే, లేదు మావయ్య, అదంతా మీరు కోర్టులోనే వినాలి. ఎందుకు అంటే మేము చెప్పినా మీరు నమ్మినా అత్తయ్యగారు నమ్మరు. మీరు అర్జెంటుగా అత్తయ్యగారిని తీసేసుకొని వచ్చేయండి అంటే, లేదమ్మా మేము ఆల్రెడీ బయలుదేరాం, అసలు నీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తుంది అంటే, ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు మావయ్య, నేను చాలా షాక్ అయ్యాను. కానీ నిజాలు బయటపడ్డాక ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు. సరే మీరు అక్కడికైతే వచ్చేయండి, నేను నాన్న అందరం బయలుదేరుతున్నాం అని చెప్పేసి ఇంకా సింహాద్రిని సీనుని తీసుకొని ఆనందికి కూడా వచ్చేస్తుంది. ఇంక ఈలోపు సునంద అయితే ఇల్లు పీకి పందిరేసేస్తుంది. ఎలా అంటది, చిచ్చి దీన్ని నమ్ముకొని ఇంత నమ్మక ద్రోహం చేసింది. నా కొడుకుని కోర్టు మెట్లు ఎక్కకుండా చేస్తానని చెప్పింది. కానీ మొత్తానికి ఈరోజు వాళ్ళు కోర్టుకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా వాడిని కోర్టుకి తీసుకెళ్తే ఆధారాలు లేకపోతే వాడిని అరెస్ట్ చేస్తారు. కాబట్టి వాడికి ఎలాంటి శిక్ష పడుతుందో అది నేను చూసి తట్టుకోలేను. నా కొడుకుని రక్షించలేకపోయింది, దాన్ని పెళ్లి చేసుకునే వీడికి ఇన్ని తిప్పలు అని చెప్పేసి సునంద నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇంకా శశికాంత్ అంటాడు, లేదు ఆనంది నాతో మాట్లాడింది, నిజమైన దోషులు ఎవరో తనకు తెలిసినట్టే ఉంది. తను చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది. ఆనంది ఆదిత్యాన్ని కాపాడుకుంటుందన్న నమ్మకం నాకుంది. కాబట్టి నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పేసి సునందతో అంటాడు. ఇంకా మొత్తానికి కోర్టుకైతే వెళ్తారు. కోర్టుకి వెళ్ళాక ఇంకా సూర్య అయితే వచ్చి మొత్తం విషయాలన్నీ బయట పెడతాడు జడ్జి ముందు. అసలు నువ్వు నిర్దోషి ఆదిత్యనే, దోషులు ఎవరు అనుకుంటున్నారా? ఇగో ఈ ఎస్ఐ కూడా అమ్ముడిపోయి నైట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇమ్మంటే ఇవ్వకుండా ఇలాగ జీవన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ డబ్బుకు అమ్ముడిపోయాడు అనేసరికి ఇంకా పోలీస్ షాక్ అయిపోతాడు. అక్కడ ఇక జీవన కూడా షాక్ అయిపోతుంది. నేను ఎస్ఐకి డబ్బు పంపించానని వీళ్ళకి ఎలా తెలిసింది అని ఆ స్టేట్మెంట్ కూడా జడ్జికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇంకా తిను ఇందుమతితో మాట్లాడుతున్న వీడియో ఏదైతే ఆనంది సూర్యకి సెండ్ చేసిందో ఆ వీడియో కూడా జడ్జికి ఇస్తారు. ఇంకా మొత్తానికి ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ బ్లాక్ డ్రెస్లో ఉన్నది ఈవిడే అని చెప్పిన ఫుటేజ్ కూడా మొత్తం అన్ని ఆధారాలతో సబ్మిట్ చేస్తాడు సూర్య. ఇంకా కోర్టులోనే చెప్తాడు మొత్తానికి తన భర్తను కాపాడుకునే ప్రయత్నంలో
కుట్టి చాలా కష్టపడింది. తను సంపాదించిన వివరాలు, మేము సేకరించిన వివరాలు ఇవన్నీ చూసాక కూడా మీకు నమ్మాలనిపించకపోతే ఇంక మీ మీ ఆధ్వర్యంలోనే నేను ఆదిత్యని నిర్దోషిగా నిరూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇంక మీ ఇష్టం అని చెప్పేసి ఇంక సూర్య అంటాడు. మొత్తం మా ఆధారాలు చివరికి పరిశీలించేసరికి నిజమైన దోషుడు జీవన ఇందుమతి అని మొత్తం అందరికీ అర్థమైపోతుంది. ఇంకా జడ్జి అయితే చెప్తాడు, ఈ సీసీటీవీ ఫుటేజు, ఈ వీడియో అండ్ ఈ స్టేట్మెంట్ అన్నీ చూసాక ఇది రెడ్ హ్యాండెడ్గా ఇంకా జీవన ఇందుమతి మాకు ఇప్పుడు దొరికిపోయారు కాబట్టి ఇంకా జీవనాని ఇందుమతిని అరెస్ట్ చేయండి. తదుపరి ఏం చేయాలనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఆదిత్యని నిర్దోషిగా విడిపిస్తున్నామని చెప్పేసి ఇంకా కోర్టు అయితే జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. అలా మొత్తానికి ఆ విషయం విన్న సునంద షాక్ అయిపోతుంది. అసలు జీవన ఇందుమతి కలిసి ఇంత పెద్ద మర్డర్ చేశారా, చేసి అది నా కొడుకు పైన తోసేసి ఏమి తెలియనట్టు నా దగ్గరకు వచ్చి వగరుమారి ఓదార్పులు చేస్తుందా? ఇది ఇలాంటిది అనుకోలేదు. అంత బంగారమైన ఆనంది నా కోడల్ని నేను అర్థం చేసుకోకుండా ఈ జీవనాన్ని నమ్మాను. దీని ఎండీ చైర్కి వీడు అడ్డుగా ఉన్నాడని ఇలాంటి పనికిమాలిన పని చేసి మమ్మల్ని అందరినీ ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. ఖచ్చితంగా దీన్ని ఆ జైలు నుంచి బయటకు రాకుండా చేయాలి. ఇది వాళ్ళ పెద్దమ్మ కలిసి అందులోని చెప్పు కూడా తినాలి. అది నా కళ్ళతో చూడాలి అని సునంద అయితే ఇంక షాక్లో వీళ్ళపైన కోపం పెట్టుకుంటుంది. ఇంకా అలా మొత్తానికి ఆనంది అయితే తన ప్రయత్నంతో సూర్య తను ఇచ్చిన ధైర్యంతో ఇంకా మొత్తానికి ఆధారాలు సేకరించి నిజమైన దోషులు నేరస్తులు జీవన అండ్ ఇందుమతి అని చెప్పి కోర్టులో అయితే మొత్తానికి నిరూపించగలుగుతుంది ఆనంది. ఇంకా ఈ రకంగా తన భర్తనైతే సేవ్ చేసుకుంటుంది. ఇంకా సూర్యకైతే థ్యాంక్స్ చెప్తుంది. మీరు లేకపోతే నేను ఇంత ధైర్యంగా ఇవన్నీ సేకరించేదాన్ని కాదు అనేసరికి, లేదమ్మా కుట్టి, నీ భర్త పైన ఉన్న ప్రేమ నమ్మకమే ఈరోజు నిన్ను నీ భర్తని కాపాడుకునేలా చేశాయి. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఏ అవసరం వచ్చినా నేను నీ తండ్రి లాంటి వాడిని, నేనున్నానని చెప్పేసి నువ్వు మర్చిపోకు అని చెప్పేసి ఇంకా సూర్య అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంకా మొత్తానికి ఆనంది అయితే సునందకి ఇచ్చిన మాట ప్రకారం తన దోషిగా కాకుండా నిర్దోషిగా తనని బయటకు తీసుకొని వస్తుంది. జీవనాన్ని ఇందుమతిని అసలైన నేరస్తులుగా కోర్టులో పట్టిస్తుంది. ఇలా ఈ రకంగా జీవనాయ అసలైన దోషులని తెలుసుకున్న సునంద వీళ్ళంతా షాక్లో ఉంటారు. కానీ మొత్తానికి మన ఆదిత్య ఆనంది అయితే సంతోషంగా బయటకు వస్తారు. ఇలా ఆనంది తన ప్రయత్నంలో ఆదిత్యాన్ని రక్షించుకుంటుంది. సునంద మనసు కూడా మార్చి వాళ్ళకి దగ్గర అవుతుంది. కాబట్టి ఇంకొన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు ఈజీగా చూడగలరు. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మేము పోస్ట్ చేస్తున్న మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ మీరు చూడగలరు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.